ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో కాదు, ప్రజల మనస్సు, ఆలోచన. రోజు దైనందిన జీవితం. అలా జనం పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ సమాజంలో దొరలు ఉంటారు, దొంగలు ఉంటారు, ధనికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. వివిధ వర్గాలు, రకరకాలుగా ప్రవృత్తులు, వృత్తులతో సమాజం నడుస్తూ ఉంటుంది. కానీ ప్రజలందరిలో అంతర్లీనంగా ఒక బాండ్ కలిగి ఉంటుంది. ఒక సంబంధ బంధం నిరంతరం ఒక ఆరాలో పయనిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే, సామాజికంగా దేశానికో, వ్యవస్థకో, సంఘానికో ఒక విపత్తు రాబోతుంది అన్న వచ్చిన ప్రజల ఆలోచనలో ఒక సూచన అందరిలో వెళుతుంది. ఎవరైనా దేశం కోసం అంటే ప్రాణాలు ఇచ్చేంతగా మన మనస్సులో భావోద్వేగం కలుగుతుంది. ఒక క్రికెట్ ఆటలో దేశం గెలవాలి అని అందరూ ఒక ప్రకంపన పరివర్తనం చెందుతూ ఉంటుంది. అదే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్లో జరిగింది. రాష్ట్రం అంతా మా ప్యాలెస్, ప్రజల కట్టు బానిసలు. వాళ్ళకు కొంత డబ్బు పడేస్తే చాలు, ఇక ఎప్పుడు మేమే అనేది వాళ్ళ పాలసీ. ప్రజలకు ఒక మనస్సు ఉంటుంది, దానికి వివేకం ఉంటుంది. రాజకీయ నాయకులందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ ఎప్పుడో 3 ఏళ్ల క్రితమే డిసైడ్ అయ్యారు, గత ప్రభుత్వం ఇక రాదు అని. ప్రజావేదిక కూల్చినప్పుడే మొట్టమొదట ఆవక్కయ్యారు ప్రజలు. ఇక అక్కడి నుండి ఒకదానిపై ఒకటి జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఒకదానిని మించి ఇంకోటి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేశారు. దీనికి ఒక సెఫాలజిస్టు, ప్రొఫెసర్సు, ఎనలిస్టులు, మేధావులు అవసరం లేదు. ఒక సామాన్యుడు బ్రహ్మాండంగా 3 ఏళ్ల క్రితమే రచించారు. ఆ భావన, ఆ ఆలోచన వెల్లువలా, వలయంలా తమని తాము రక్షించుకోవాలి, ఒక పెను విపత్తు నుండి బయటపడాలి అని ప్రజలందరిలో ఆత్మ ప్రబోధంతో ఎవరికి వారు ఉరుకులు పరుగులతో వచ్చి ఓట్లు వేశారు. ఇది సామాన్యుడికి ఎప్పుడో తెలుసు. ప్రభుత్వం ఘోరంగా ఓడిపోతుందని, ప్రజలు ఓడిస్తారు అని. జరిగిన పరిణామాలపై ప్రజల ఆత్మ మీన్స్ మనస్సు స్పందిస్తుంది. అందుకే రాజకీయ నాయకులు ప్రజల మనస్సు ఎరిగి పరిపాలన సాగించాలి. అప్పుడే చరిత్రలో మహోన్నతులుగా నిలబడతారు. ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో కాదు, ప్రజల మనస్సు.